ప్రేమ్ అలా చామంతిని మభ్యపెట్టి చామ్‌కి తెలియకుండానే తాళి కట్టాలని ప్రయత్నిస్తూ తాళి కట్టబోతూ ఉంటాడు. అయితే ఇక్కడ హర్ష కూడా రమాదేవి మెడలో తాళి కడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కరెంటు పోతుంది. అలా కరెంటు పోవటంతో చామ్ తేరుకొని, "ఏంటి బాబు మీరేం చేస్తున్నారు? నా మెడలో తాళి కడుతున్నారేంటి?" అని చామంతి అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటుంది. "చామ్ ఆగు చామ్, ఆగు చామ్" అని ప్రేమ్ ఎంత పిలుస్తున్నా కూడా చామంతి తాళి కట్టించుకోకుండా లేచి వెళ్ళిపోవటంతో, ఏంటి ఇలా జరిగిందే? కరెంటు పోవటం, చామ్ వెళ్ళిపోవటం అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. అదేంటి ఇప్పుడెందుకు కరెంటు పోయిందే అని జగదీష్, రమాదేవి అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అప్పుడే నిషా కూడా అసలు ఈ ప్రేమ్, చామంతి కనిపించట్లేదేంటి? ఈ గదిలో ఉన్నారా అని ఆ గది దగ్గరికి వచ్చి చూస్తుంది. అయితే అక్కడ కూడా ప్రేమ్, చామ్ ఇద్దరు లేకపోవటంతో చామంతి లేదు, ప్రేమ్ లేరే, ఎక్కడికి వెళ్ళిపోయారని నిషా అనుకుంటూ ఉంటుంది. "రేయ్ అరుణ్ ఎక్కడ ఉన్నావు?" అని జగదీష్ పిలుస్తూ ఉంటే, "ఇక్కడే ఉన్నాను మావయ్య" అని అరుణ్ అంటాడు. "మెయిన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లుంది, వెళ్ళి చూద్దాం పద" అని జగదీష్ అనడంతో అలాగేనని అరుణ్, జగదీష్ పెళ్లి మండపం దగ్గర నుంచి కరెంట్ ఆన్ చేయటానికి వెళ్తూ ఉంటారు. "బాబు నా మాటలు, నువ్వు తాళి కట్టటం, వీటికి కరెంటుతో పని ఏముంది నాయనా? ముహూర్త సమయం మించిపోకముందే నువ్వు తాళి కట్టేసేయ్ నాయనా" అని పంతులు గారు హర్షకి చెప్తారు. "అవును తాళి కట్టేయండి" అని రమాదేవి చెప్తుంది. అప్పుడే హర్ష చంద్రిక వైపు చూస్తూ ఉంటే చంద్రిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ చీకట్లో హర్ష చంద్రిక మెడలో తాళి కడుతూ ఉంటే ఆ చీకట్లోనే రమాదేవి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. అలా ఫైనల్గా హర్ష రమాదేవి మెడలో కాకుండా చంద్రిక మెడలో చీకట్లోనే తాళి కట్టేయడం పూర్తి చేసేస్తాడు. రమాదేవి ఆ చీకట్లో ఏమీ చేయలేక నోరు తెరుచుకొని అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి కరెంటు వచ్చిన తర్వాత తన మెడలో తానే తాళి కట్టుకొని హర్ష కట్టాడని బిల్డప్ ఇస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.